నాకైతే అదొకటే మళ్ళా అయితే తెలియదు ఏం చెప్తే మనకు వస్తుంది అని చర్చించుకునే రోజే మాట్లాడతాను. దీన్ని ఉద్దేశించి మరి దానికి సంబంధించి మీకు జమీన్ వచ్చింది ఖర్చు ఎంత వచ్చింది చెప్పు. బాబు నిన్ను లెక్క అడుగుతలేదు. మన సొసైటీ నుంచి ప్రతి సొసైటీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. పేపర్ అడ్వర్టైజ్మెంట్కి 7,200, డ్యామేజ్ అండ్ ఫర్టిలైజర్ అమౌంట్ 64,900. అంటే ఎందుకు అది ఖరాబ్ అయిందా? ఉన్నది ఇప్పుడు 60,000 మాలేదు కదా. అంటే అది 2021 60,000 మన సుధీర్ పరిస్థితి ఆ మాలేదు పోయింది. పట్టే కంపెనీ రాదని ఏం చేసి అసలు అమ్మలేదా? బాగా రెడ్డి కొనసాందర్ రైతుని. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం గత 4 సంవత్సరాలుగా వచ్చిన ప్యాడీ కమిషన్ కానీ, ఫర్టిలైజర్ కానీ, సీడ్ది కానీ ఎటువంటి లెక్కలు సుమారు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు అక్రమాలు జరిగినాయని మేము ప్రాథమికంగా నిర్ధారించుకొని సీఈఓను లెక్కలు అడగడానికి వస్తే సీఈఓ ఎటువంటి ఆధారాలు లేని లెక్కలు చూపెడుతున్నాడు. దాంతో అనుమానం వచ్చి చైర్మన్ తోటి డైరెక్టర్లను పిలిచి అడగగా వారికి ఎలాంటి సంబంధం లేదు, ఏదైనా ఉంటే సీఈఓనే దానికి బాధ్యత వహిస్తాడని వారు చెప్పారు. దాని కారణంగా సీఈఓ ఎటువంటి సహకారం అందించకపోగా నేను ఎంక్వైరీ వస్తే చూసుకుంటా, నేను చేసుకుంటా, మీరు నన్ను అడిగే అధికారం లేదని మమ్మల్ని దబాయించడంతో మేము రైతులందరం కలిసి ఈ సొసైటీకి తాళం వేసి అధికారులు తక్షణమే స్పందించి దీనిపై విచారణ చేపట్టాలని, సీఈఓపై సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని కోరుచున్నాం.